అది ఖచ్చితంగా ఇంకా సమయం ఉంది. ఆ బకాయిలన్నీ చెల్లిస్తారా శివకుమార్ గారు? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాకీ కార్డు రూపంలో వాళ్ళు నిన్న మీరు ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో మీరు 100 రోజుల్లో అమలు చేస్తారన్నమాట. వాటన్నిటి విషయంలో క్యాల్కులేషన్ చేసి ఒక్కొక్కరికి ఎంత రావాలని చెప్పి ఒక లెక్క చేశారు. ఆ లెక్కలన్నీ మీరు తీరుస్తారా? బాకీలు తీరుస్తారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని చెప్పి నేను గంటాపదంగా చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళలాగా మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, మెడగోసుకుంటా, కావలి కుక్కలాగుంటా ఇటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 22 నెలల ఇచ్చిన హామీలను పూర్తి చేయకపోవడం కారణం ఈ బీఆర్ఎస్ విధ్వంసమే. బీఆర్ఎస్ చేసిన దొంగతనం వల్లనే ఈ రోజు తెలంగాణ దోచుకోలేని పరిస్థితి. గతంలో ఈ రోజు లోకల్ బాడీస్ అభివృద్ధి కాలేదు, గ్రామాల అభివృద్ధి కాలేదు. గ్రామాలని కుంటుపరచడానికి కారకులు ఎవరు? బీఆర్ఎస్ కాదా? అప్పట్లో కూడా సర్పంచులు వాచ్మెన్ డ్యూటీలు చేయడం జరిగింది. అలా ఆస్తులను తాకట్టు ఇచ్చుంటే వాళ్ళు ఎందుకంటే చేసేది? ఈ రోజు మాట్లాడేది వందల వేలలాగా మంచి మాట్లాడొచ్చు, కానీ వీళ్ళు చేసిన తప్పులు అనేది ఒక్కసారి సరి చూసుకోమని చెప్పండి. ఓకే ఓకే శివకుమార్ గారు. డాక్టర్ పివి రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, మీకు శివకుమార్ గారు క్వశ్చన్ అడిగారు కదా. నేనేమంటున్నా, వీళ్ళు ఓకే ఎస్ డెఫినెట్ గా ఏదైతే 42% తీసుకొచ్చారో బిల్లు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసిన, అన్ని పార్టీలు ఆమోదించినాయి, ఎస్ అని చెప్పాము కూడా. భారతీయ జనతా పార్టీ కూడా దాంట్లో ముఖ్యంగా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, తర్వాత స్టడీ చేసి చూస్తే ఎంపరికల్ డేటా, తర్వాత అది ఒక కమిషన్ వేసి తీసుకొచ్చిన తర్వాత కూడా దాంట్లో ఇంకా లొసుగులు ఉన్నాయి. అందుకే ఆ 10% ఏ విధంగా ఇస్తారని ప్రశ్నిస్తే ఇప్పటిదాకా సమాధానం లేదు. దాంట్లో లేదు అంటే ముస్లింలు మొత్తం 99% ఉన్న ముస్లింలందరూ కూడా వీళ్ళ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా అట్లే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అట్లే ఉంది. ఇప్పుడు కూడా అదే తీసుకొస్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, దాంట్లో మీకు చిత్తశుద్ధి ఉంటే 42% పూర్తిగా బీసీ సమాజానికి ఇస్తారా? మీరు ఎందుకు ఇవ్వట్లేదు? లేకపోతే పూర్తిగా సర్వే చేస్తే ఇంకా 50% పైన వస్తుంది వాళ్ళకి. అది కూడా మీరు చేయలేకపోయారు. అంటే ఎంపరికల్ డేటా ఆధారంగా తీసుకొచ్చిన బిల్ ఏదైతుందో డెఫినెట్ గా రేపొద్దున దానికి చట్టబద్ధత ఉండదు. పూర్తిగా సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఉంటుంది. అదంతా కూడా వీళ్ళు టైం పాస్ గారు ఒకటి శ్రీనివాస్ గారు, వీళ్ళు బీసీ డిక్లరేషన్ ఏదైతే తీసుకొచ్చారు కామారెడ్డిలో, దాన్ని ముందుకు తీసుకోలేకపోతే, దాన్ని రేపొద్దున రిజర్వేషన్ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలందరూ కూడా వీళ్ళని తరుముతారనే ఆలోచనతో అడావిడిగా తీసుకొస్తున్నారు. ఇది అన్నది కూడా దానికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ రాష్ట్రంలో లేనిది ఎక్సెప్ట్ తమిళనాడు రాష్ట్రంలో కూడా 9th షెడ్యూల్ చేర్చిన తర్వాత కూడా అది ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉంది. క్లారిటీ లేదు దాంట్లో, ఎప్పుడైనా ఇష్యూ రావచ్చు దాన్ని. అందుకే నేను ఏమంటున్నానంటే, పార్లమెంట్ లో చట్టం తెచ్చి సవరణ చేసిన తర్వాతనే దానికి చట్టబద్ధత వస్తుంది. ఇట్లాంటప్పుడు తప్పితే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ మేనిఫెస్టోలో ఉన్నాయని కూడా భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంకో పార్టీ అమలు చేయాలంటే ఎట్లా చేస్తారు చెప్పండి? నాకు అర్థం కాదు. మీరు దేనికోసం తీసుకొచ్చారు? మీరు హామీలు ఏవే ఇచ్చారు ఇప్పటిదాకా? మీరు హామీలు కానీ 100 వాగ్దానాలు కానీ ఏమైనా అమలు చేసిర్రా? వాటిని అమలు చేయలేని పరిస్థితుల్లో ఈ 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు? దాని మీద కూడా చిత్తశుద్ధి ఉందా మీకు? అది కూడా డౌట్లు వస్తూ ఉన్నాయి. మీరు ఇంతకుముందు బేసిక్ ఇప్పుడు ఏదైతే హామీలు ఉన్నాయో మీరు రెండు సీజన్లో ఎగ్గొట్టారు. ఏది వానకాలము 2024 వానకాలము, ఎండాకాలం సీజన్లో రైతు భరోసా ఎగ్గొట్టారు. మీరు ఇవ్వాల్సింది 9,000 కోట్ల రూపాయలు మీరు ఎగ్గొట్టి మూడో సీజన్ లో అడావిడిగా మొన్న ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇవ్వకపోతే రేపొద్దున రైతులు కానీ మహిళలు